श्री महागणाधिपते नमः, श्री महासरस्वत्यै नमः, श्री अनघासहित दत्तदेवताभ्यो नमः। श्री 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 భారతీ తీర్థ స్వామివారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారికి ప్రణమిల్లుతూ ఈరోజు శృంగేరి శారదాపీఠం యొక్క విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ముందుగా శృంగేరికి ఆ పేరు రావడానికి గల కారణం ఋష్యశృంగుని యొక్క తపోభూమి కావటం. ఋష్యశృంగ మహర్షి యొక్క తపస్సు ఎటువంటిదంటే, రోమపాదుడు పరిపాలిస్తున్నటువంటి అంగరాజ్యంలోకి మహర్షి ప్రవేశించినంత మాత్రం చేతే క్షామం దూరమైంది. దశరథ మహారాజు గారు చేపట్టినటువంటి పుత్రకామేష్టి యాగం ఈయన ఆధర్యుడు కావడం వల్ల సఫలమైంది. తద్వారా రామచంద్రమూర్తి యొక్క ఆవిర్భావం జరిగింది. ఇక శృంగేరి శారదాపీఠం యొక్క ఆవిర్భావం విశేషంకి వచ్చినట్లయితే, తుంగానది తీరంలో శిష్యులతో కలిసి సంచరిస్తున్నటువంటి శంకర భగవత్పాదులకు ఒక దృశ్యం ఎదురయ్యింది. పరస్పర వైరం కలిగినటువంటి జీవుల మధ్య సఖ్యత, కప్పకి పడగబట్టినటువంటి పాము. ఈ సామరస్యానికి గల కారణాన్ని ఆయన యోగ దృష్టితో గమనించినప్పుడు ఋష్యశృంగ మహర్షి యొక్క తపోభూమిగా ఈ నేల ఆయనకి గోచరించింది. ఆయన తాను స్థాపించదలిచినటువంటి 4 పీఠాలలో మొట్టమొదటి పీఠాన్ని ఇక్కడే స్థాపించాలని నిర్ణయించుకుని అక్కడే ఉన్నటువంటి ఒక శిలపైన శ్రీయంత్రాన్ని లిఖించి ఒక దారుయందు సరస్వతీదేవిని ప్రార్థించి ఆవాహన చేసి ఆవిడ దర్శనం చేసినంత మాత్రం చేతే వారందరికీ కూడా అనుగ్రహించవలసిందిగా శంకరులు ప్రార్థించారు. శంకరుల విశిష్టాన్ని తీరుస్తూ అమ్మవారు అక్కడే స్థిర నివాసంగా ఉన్నారు. అలా శృంగేరి శారదాపీఠం యొక్క ఆవిర్భావం అనేది జరిగింది. ఇక మరిన్ని విషయాల కోసం పీఠానికి సంబంధించి రానున్న భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.